ఎన్నికల సందడిగా కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 విడతలుగా ఎన్నికలను జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతగా భద్రాచలం, మనుగురు జోన్లకు సంబంధించిన 8 మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో 2,70,573 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 145 గ్రామ పంచాయతీలకు 1097 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తీరుపై 99 టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎస్కే కాసిం మరింత సమాచారం అందిస్తారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలైతే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో ఈరోజు ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. 8 మండలాల్లో సుమారు 2,70,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే ఈరోజు 145 గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికలు జరిగి ఈరోజు సాయంత్రం వరకు 145 మంది సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అలాగే వార్డు నెంబర్లుగా వచ్చేసి సుమారు 1,100 మంది వాళ్ళు కూడా గెలుపు ఓటములతో ఉన్నారు. ఈ రోజు జరిగే ఈ ఎన్నికలకి నిన్నటి నుంచే కలెక్టర్ జితేష్ పాటిల్ అలాగే పోలీస్ బాస్ రోహిత్ రాజు ఎన్నికల నిర్వహణ కోసం ఎలాంటి అవాంతరాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే సలహాలు సూచనలు తమ సిబ్బందికి ఇచ్చుకుంటూ 1,700 మంది పోలీసు వ్యవస్థతోని కఠినమైన ప్రాంతాల్లో అలాగే సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఉన్న అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ అయితే జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఈరోజు జరిగే ఈ ఎన్నికలకి వికలాంగులకి వృద్ధులకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి వీల్ చైర్లు ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నిన్నటి నుండే సామాగ్రిని తరలించి అక్కడ అందరూ అలాగే అధికారులందరూ పర్యవేక్షణ చేసుకుంటూ నిన్నటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఉదయం 7 గంటలకి ఎన్నికలు అయితే ఓటింగ్ సరళి స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన ఉదయం పూట కొంచెం మందకొండిగా ఓటింగ్ ఓటర్లు రాలేదు. తర్వాత మందకొండిగా జరిగిన తర్వాత కూడా అలాగే ఇప్పుడే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లకు అయితే తరలి వస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ సజావుగా జరిగి 1 గంట వరకు అన్నీ అయిపోయినాక తర్వాత 2 గంటల నుంచి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ సాయంత్రం కల్లా 145 గ్రామ పంచాయతీలకి సర్పంచులుగా ఎన్నికైన అభ్యర్థులు వారి పేర్లను తెలియజేస్తారు. కెమెరామ్యాన్ బండ్ల వెంకట్తో కాసిం, 99 టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.